తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో సాగుతున్నాయి చీనీ నిమ్మ తోటలు. ఈ మధ్యకాలంలో ఈ తోటల్లో తెగుళ్ల బెడద ఎక్కువగా ఉంటుంది. 30 నుంచి 40 ఏళ్ల పాటు ఫలసాయాన్ని ఇవ్వాల్సిన తోటలు తెగుళ్ల కారణంగా క్షీణించి 10 నుంచి 15 ఏళ్లకు మించి నిలబడటం లేదు. వీటిలో కాయ నాణ్యతను, దిగుబడులను తగ్గించేవి కొన్నైతే చెట్లను నిలువునా ఎండిపోయేలా చేసే ప్రమాదకరమైన తెగుళ్లు మరికొన్ని. సాధారణంగా చీనీ నిమ్మ తోటల్లో గజ్జి తెగులు, బంకకారు, వేరుకుళ్ళు తెగుళ్లు ప్రమాదకరంగా పరిణమిస్తాయి. ఈ తెగుళ్లను ముందుగానే గుర్తించి నివారణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంటుంది. లేనట్లయితే చెట్టు ఎండిపోయి చనిపోతాయి. చీనీ నిమ్మలో వేరుకుళ్ళు, బంక తెగులు, గజ్జి తెగులు లక్షణాలు, నివారణకు చేపట్టాల్సిన చర్యల గురించి సూచిస్తున్నారు పార్వతీపురం ఉద్యాన కళాశాల అధ్యాపకురాలు డాక్టర్ ఎన్ ఝాన్సీ రాణి. ఈరోజు చీనీ నిమ్మ తోటలలో వచ్చే తెగుళ్ళు, వాటి యాజమాన్యం గురించి తెలుసుకుందాం. మొదటగా వేరుకుళ్ళు తెగుళ్ళు చూసుకున్నట్లయితే ఈ వేరుకుళ్ళు తెగుళ్ళు ఎక్కువగా చీనీ, నిమ్మ రెండిటిలోనూ వస్తుంది. నిమ్మ మొక్కల్లో వేరుకుళ్ళు తెగులు సోకిన వెంటనే మొక్క అనేది చనిపోదు. ఒక 2-3 సంవత్సరాల తర్వాత చనిపోతుంది. అదే చీనీ మొక్కల్లో అయితే ఈ తెగులు సోకిన వెంటనే మొక్క అనేది క్షీణించిపోయి చనిపోతుంది. లక్షణాలు చూసుకున్నట్లయితే వేరు భాగము మరియు కాండం మొదలు భాగము కూడా బాగా కుళ్ళిపోయి వేరు నుంచి కుళ్ళిన వాసన అనేది వస్తూ ఉంటుంది. వేరు మొత్తం కుళ్ళిపోవడం వల్ల నీరు మరియు పోషక పదార్థాలు అనేది భూమి నుండి మొక్క తీసుకోవడంలో కష్టమైపోయి మొక్క ఎండిపోతుంది. మొదటగా లక్షణాలు అనేవి ఎండాకాలంలో గుర్తిస్తాము. ఆ తర్వాత వర్షాకాలంలో దీని తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది. దీని నివారణ కోసం మనము కాండం యొక్క బెరడు అనేది తీసివేసి కుళ్ళిపోయిన కణజాలం మొత్తం కూడా తీసివేసి బోర్డో మిశ్రమము పేస్ట్ లాగా చేసుకుని ఆ కాండం మొదలకు రాయాలి. నీరు అనేది ఎక్కువగా మొక్క యొక్క మొదలకు తగలకుండా చూసుకోవాలి. పచ్చిరొట్టె ఎరువులు అయినటువంటి జీలుగా, పిల్లి పెసుర ఇలాంటి వాటిని ఆ పాది చుట్టూ కొంత మట్టిని తీసివేసి ఈ ఆకులు అనేవి పచ్చిరొట్టె ఎరువుల యొక్క ఆకులు అనేవి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆ తీసేసిన మట్టితో మరి కప్పివేసి 1 గ్రాము సూపర్ ఫాస్ఫేట్ అనేది 1 లీటర్ నీటికి కలిపి ఆ మొక్కల మీద, ఆ పచ్చిరొట్టె ఎరువు వేసిన మొక్కల మీద సూపర్ ఫాస్ఫేట్ వేసి ఆ తర్వాత మట్టిని కప్పివేసి ఉంచాలి. తెగుళ్ళు సోకిన వెంటనే మ్యాంకో జబ్బు లేదా కార్బెండిజం అనేది లీటర్ నీటికి 1 గ్రాము చొప్పున కలుపుకొని చెట్టుకు 20 లీటర్ల చొప్పున పాది మొత్తం తడిచేలాగా వేసుకోవాలి. అదేవిధంగా ట్రైకోడర్మా విరిడే లేదా సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ అనేవి 100 గ్రాములు లీటర్ నీటికి కలిపేసుకుని కూడా ఇవి పాది మొత్తం తడిచేలాగా వేసుకోవాలి. ఇలాగా 20 రోజులు లేదా నెల రోజుల వ్యవధితో 3 నెలల పాటు వాడాలి. ఈ విధంగా వాడుకున్నట్లయితే వేరుకుళ్ళ తెగుళ్ళు అనేవి కొంతవరకు నివారించవచ్చు. తరువాత ముఖ్యమైనది ఏంటంటే బంక తెగుళ్ళు. ఇది 2 శిలీంధ్రాల ద్వారా కలుగజేస్తుంది. ఒకటి ఫైటోప్తెరా శిలీంధ్రము, ఇంకొకటి డిప్లోడియా శిలీంధ్రము. ఫైటోప్తెరా శిలీంధ్రం ద్వారా బంక తెగులు వ్యాపించినట్లయితే మొదటగా కాండం యొక్క మొదలు భాగం నుంచి బెరడు ఊడిపోయి అక్కడి నుంచి బంకలాగా కారడం అనేది చూస్తూ ఉంటాము. అదే డిప్లోడియా శిలీంధ్రం ద్వారా ఈ తెగుళ్ళు వ్యాపించినట్లయితే మనకి మొదలు కాకుండా పై భాగాన మరియు కొమ్మల యొక్క బెరడు అనేది ఊడిపోయి ఆ కొమ్మల దగ్గర పగుళ్ళు అనేవి చూస్తూ ఉంటాము. ఆ పగుల నుంచి బంక కారడము, అలా వచ్చిన కొమ్మలు అనేవి మొదటగా ఎండిపోతుంది. కొమ్మలు ఎండిపోయి ఆ తర్వాత ఆకులు కూడా వడిలిపోయి రాలిపోతుంది. తర్వాత మనం మొక్క మొదలు భాగం మొత్తం కూడా కుళ్ళిపోతుంది. వ్యాధి అనేది ఎక్కువగా ఉన్నట్లయితే వేరు వ్యవస్థ కూడా వ్యాపించి వేరు అనేది నల్లగా మారిపోయి కుళ్ళిపోతుంది. దీనివల్ల చెట్టు మొత్తం క్షీణించిపోయి చనిపోతుంది. దీని నివారణ చర్యలు తీసుకున్నట్లయితే దీనికి కూడా మనము నీరు అనేది నిల్వ ఉండకుండా చూసుకోవాలి పాదులలో. ఆ తర్వాత నీరు ఎక్కువగా ఇంకిపోయే అటువంటి నేలలలో మనము మొక్కలు నాటుకుంటే కొంతవరకు తగ్గించుకోవచ్చు. తెగులు సోకిన వెంటనే దీనికి 3 గ్రాముల మ్యాంకో జబ్బు లీటర్ నీటికి కలిపి మొక్క చుట్టూ పాదులు మరియు ఆ మొదలు పూర్తిగా తడిసే వరకు వేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే మనము ఈ బంక తెగుళ్ళ నుంచి నివారణ అనేది చేసుకోవచ్చు. బ్యాక్టీరియా తెగుళ్ళు చూసుకున్నట్లయితే మొదటగా ముఖ్యమైనది గజ్జి తెగులు. దీనినే క్యాంకర్ మచ్చ అని కూడా అంటారు.
లక్షణాలు చూసుకున్నట్లయితే గజ్జి లాంటి మచ్చలు అనేవి కాయ మీద మరియు కొమ్మల మీద, ఆకుల మీద తీవ్రత ఎక్కువగా ఉన్నట్లయితే కాండం మొదలు మరియు అప్పుడప్పుడు వేరు మీద కూడా గజ్జి లాంటి గోధుమ రంగు మచ్చలనేవి చూస్తూ ఉంటాము. దీని నివారణ కోసం మనము గజ్జి తెగుళ్ళు సోకిన కాండము మరియు కొమ్మలపై ఉన్న బెరడు అనేది తీసివేసి దానికి బోర్డో మిశ్రమము పూసివేయాలి. ఆ తర్వాత స్ట్రెప్టోసైక్లిన్ 1 గ్రాము మరియు బ్లైటాక్స్ లేదా కాపర్ ఆక్సీక్లోరైడ్ 30 గ్రాములు 10 లీటర్ల నీటికి కలుపుకొని మొక్క మొత్తం తడిచేలాగా ఆకులు, కొమ్మలు మరియు పిందెలు అన్నీ తడిచేలాగా పిచికారీ చేసుకోవాలి. ఈ విధంగా 10 రోజులకు ఒకసారి అలా 2, 3 నెలలు కంటిన్యూయస్‌గా పిచికారీ అనేది చేసుకున్నట్లయితే మనం దీనిని కొంతవరకు తగ్గించుకోవచ్చు.